కృష్ణలంక సిఐ నాగరాజును ఎట్టకేలకు రిమాండ్కు పంపించింది కోర్టు. సాయి కృష్ణది లాకప్ డెత్ కేసు. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలను రిమాండ్ రిపోర్టు బలంగా ఏదైతే నమోదు చేసి పలు అంశాలను కోర్టుకు సమర్పించారు దర్యాప్తు అధికారులు. సాయి కృష్ణది లాకప్ డెత్ అని కూడా అందులో కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. 14 రోజుల రిమాండ్ అనంతరం నెల్లూరు సబ్ జైలుకు కూడా నాగరాజును పంపించడం జరిగింది. ముందుగా ఏదైతే నాగరాజును అరెస్ట్ చేసిన అనంతరం ఆయన కొంత ప్రాథమికంగా కూడా విచారణ చేసి కొన్ని అంశాలను నాగరాజు నుంచి తెలుసుకోవడానికి దర్యాప్తు బృందం విచారణ చేసిన పరిస్థితి. అయితే అతని నుంచి ఎలాంటి సమాచారం కూడా అందలేదనేటటువంటిది, రాబట్టలేకపోయారనేటటువంటిది కూడా సమాచారం ఉంది. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించి అక్కడి నుంచి విజయవాడ కోర్టుకు తరలించడం జరిగింది. సాయి కృష్ణ అడ్మిషన్ కేసుకు సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో సిట్ సంచలన విషయాలను వెల్లడించడం జరిగింది. కస్టడీలో తగిలిన గాయాల వల్లే అతడు మరణించాడని కూడా పేర్కొనడం జరిగింది. ఇది సాధారణ మిస్సింగ్ కేసు కాదని, తీవ్రమైన అంశాలు ఉన్నాయి ఇందులో అని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది. మృతదేహాన్ని పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐ చూసినట్టు కూడా ఏదైతే రిమాండ్ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. 17వ సాక్షిగా కూడా ఆ ఎస్ఐ వాంగ్మూలం కూడా తీసుకున్నామని కూడా పేర్కొనడం జరిగింది. మృతదేహాన్ని పోలీస్ స్టేషన్లో చూసిన ఆ ఎస్ఐ తాను ఒక ఫ్లిప్కార్ట్లో ఒక పార్సిల్ వస్తే తనకు ఏదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో తనకు ఇవ్వటంతో ఆ పార్సిల్ తెచ్చుకోవటానికి వెళ్ళినటువంటి ఎస్ఐ అక్కడే మృతదేహం పడి ఉండటాన్ని చూసి ఆయన ఏదైతే ఈ యొక్క విచారణాధికారులకు ఆ సమాచారాన్ని తెలియజేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా మే 1 నుంచి జూన్ 1 వరకు కావాలని సీసీ ఫుటేజ్ను సిఐ నాగరాజు ఇన్ఫ్లుయెన్స్ చేసి స్టేషన్లో రిమూవ్ చేయించాడనేటటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపు జూలై 8 వరకు సిఐ నాగరాజుకు కోర్టు రిమాండ్ విధించిన పరిస్థితి, నెల్లూరు సబ్ జైలుకు తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఇక మొత్తం మీద సిఐ నాగరాజుకు సంబంధించినటువంటి వ్యవహారం మరలా కస్టడీకి తీసుకుంటే కనుక సిఐ నాగరాజుని, అప్పటి మాజీ సిఐ నాగరాజును ఏదైతే సస్పెన్షన్కు గురైనటువంటి సిఐ నాగరాజు, సాయి కృష్ణ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి నాగరాజును కోర్టు ద్వారా మరలా కస్టడీకి తీసుకొని అనంతరం కస్టడీలో ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి పూర్తి విషయాలు, అసలు ఎందుకు సాయి కృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చారు, ఒకవేళ తీసుకొస్తే ఏ కేసుల్లో అతను నాన్ బెయిలబుల్ వారెంట్కి సంబంధించినటువంటి అంశంలో కోర్టు ఎదుట హాజరు పెట్టడానికి తీసుకొచ్చారా, లేదంటే కనుక నాగరాజును సిఐ నాగరాజు వ్యక్తిగతంగా అతనిపై ఏదైనా ల్యాండ్ సెటిల్మెంట్లకు సంబంధించినటువంటి అంశంలో అతన్ని తీసుకొని రావటం జరిగింది, ఏదైనా నిజాలు రాబట్టడానికి అతని నుంచి, లేదంటే కనుక మరి సాయి కృష్ణకు సంబంధించి తాజాగా ఏదైనా ఫిర్యాదులు ఇచ్చాయా, ఏం జరిగిందనేటటువంటిది మొత్తం మీద రాబట్టేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క కస్టడీకి సంబంధించి 1-2 రోజుల సమయం సరిపోదు, దాదాపుగా 10 నుంచి 15 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది లోతైనటువంటి కేసు. ఇందులో కనీసం అతను లాకప్ డెత్ అయ్యాడు, ఏదైతే కస్టడీలోనే చనిపోయాడు, పోలీసుల కస్టడీలోనే అనేటటువంటి ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పటికీ కూడా వీడియో ఎవిడెన్స్ సీసీటీవీ ఫుటేజ్ కానీ లేదంటే అతను మృతదేహం కానీ లభ్యం కాకపోవటంతో ఇంకా దాదాపుగా ఇక సిఐ నాగరాజు ద్వారానే ఏదైనప్పటికీ కూడా పూర్తి స్థాయి సమాచారాన్ని రాబడితే కానీ పోలీసులు ఈ కేసులో కొంత ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే సిఐ నాగరాజుకు సంబంధించి కనీసం అంటే ఏదైతే స్వర్గపురిలో ఖననం చేసిన పరిస్థితి ఏదైతే ఉందో అతని మృతదేహాన్ని ఎలక్ట్రికల్ మెషిన్లో కనీసం ఆ బూడిదైనప్పటికీ కూడా మిగిలితే ఏదో ఒక ఆధారంతో అతని మృతదేహాన్ని కాల్చివేయటం జరిగింది మున్సిపాలిటీ స్వర్గపురికి సంబంధించినటువంటి ఏదైతే శ్మశాన వాటికలో అని చెప్పి ఆ బూడిదే ఇది అనేటటువంటిది కనీసం ఏదో ఒక ఆధారం బాడీకి సంబంధించి దొరికితే కానీ ఈ యొక్క కేసు ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఇది సాక్ష్యాలకు సంబంధించి అయితే స్టేషన్లో ఎవరైతే ఈ యొక్క అతన్ని అక్కడ నుంచి తీసుకొచ్చినటువంటి కానిస్టేబుల్స్ టాస్క్ ఫోర్స్ వాళ్ళ ద్వారా కావచ్చు, లేదంటే ఇక్కడికి తీసుకొచ్చి అప్పగించిన తర్వాత అతను హాస్పిటల్కి తీసుకెళ్ళినటువంటి వాళ్ళు టార్చర్ అనంతరం ఏదైతే కస్టోడియల్ టార్చర్లో అతను గాయపడిన నేపథ్యం
నేపథ్యంలో అతనికి చికిత్స అందించడానికి తీసుకెళ్లిన కానిస్టేబుల్స్ కావచ్చు, అలాగే డాక్టర్లు కావచ్చు, అలాగే ఓపీ స్లిప్పులు అనేటటువంటివి కూడా అతని పేరుతోనే ఉండి ఉండొచ్చు. దీంతో అక్కడ కొంత ఎవిడెన్స్ అనేటటువంటిది ఉంటుంది. కానీ మరణించాడు, మృతి చెందాడు అనేటటువంటి అంశానికి సంబంధించి మాత్రం కన్ఫామ్గా ఒక డెత్ సర్టిఫికేట్ అనేటటువంటిది అవసరం. ఆ డెత్ సర్టిఫికేట్ ఏ విధంగా చనిపోయాడు, ఎక్కడ చనిపోయాడు, బాడీ ఎక్కడ ఉందనేటటువంటి అంశాలు పేర్కొనాల్సినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం మాజీ సిఐ నాగరాజుకు సంబంధించి అతను హైడ్రామా నడిపించడం జరిగింది. సిఐ నాగరాజే హైడ్రామా నడిపించాడు అనేటటువంటిది తెలుస్తుంది. అతనికి ఉన్నటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు, అతనికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్లో అతనికి సపోర్ట్ చేసినటువంటి కొంతమంది రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళు దాదాపుగా ఇటు కృష్ణలంకలో అటు ఏదైతే సిఐ నివాసం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో లయోలా కాలేజీ ప్రాంతంలో తనకు సంబంధించినటువంటి వాళ్ళను తరలించి అక్కడకు కొంత ఆందోళన పూరితమైనటువంటి అడావుడి చేయించారు. అతన్ని అరెస్ట్ చేయకుండా, అరెస్ట్ కాకుండా ఒక ప్రయోగం చేశారు. పోలీసులు విధులకు తీవ్రంగా ఆటంకం కలిగించే విధంగా పోలీసులు అరెస్ట్ చేస్తే ఇది పెద్ద మహా ఉద్యమం అవుతుంది, అల్లర్లు చెలరేగుతాయి అనేటటువంటి ఒక భయాందోళన కలిగించేటటువంటి విధంగా కూడా సీన్ క్రియేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ సీన్ క్రియేట్ చేసినప్పటికీ కూడా ఇది సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్నటువంటి సీరియస్ నిర్ణయం కావడంతో నాగరాజును కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి దర్యాప్తు కొనసాగించాలనేటటువంటి అంశం అనేటటువంటిది దాదాపుగా అత్యున్నతమైనటువంటి అధికారాలు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి దీంట్లో సీరియస్గా ఆదేశాలు ఇవ్వడంతో డెఫినెట్గా ఇక పోలీసు యంత్రాంగం ఏమీ చేసేది లేక ఎన్ని ఆందోళనలు చేయాలని చూసినప్పటికీ కూడా వాటికి అడ్డుకట్ట వేసి నాగరాజును అరెస్ట్ చేయటం, అరెస్ట్ అనంతరం కొద్దిసేపు ఎంక్వైరీ చేయటం, అలాగే ఇన్వెస్టిగేషన్ అనంతరం అతను ప్రాథమిక విచారణ అనంతరం అతను కోర్టులో హాజరు పెట్టడం, మెడికల్ టెస్టుల అనంతరం అనేటటువంటిది సజావుగా సాగినటువంటి పరిస్థితి మొత్తం మీద కనిపిస్తున్నటువంటిది. దీనికి సంబంధించి అతను పోలీస్ కస్టడీకి తీసుకునే నేపథ్యంలో ఎన్ని రోజులు కస్టడీకి అడుగుతారు, కోర్టు ఎన్ని రోజులు కస్టడీకి ఇస్తుంది, ఏం జరగబోతుంది అనేటటువంటిది ప్రస్తుతం అందరిలోనూ ఒక చర్చనీయాంశంగా ఉన్నటువంటి పరిస్థితి.